ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కదండీ. సో, ఈ సమ్మర్ చాలా అంటే చాలా విపరీతంగా ఉంది. మనం సమ్మర్‌లో ఈ రాగి పిండి గానీ, మజ్జిగ గానీ ఇలాగ కొన్ని మనం వాడతాం కదా! సో, అలాగా నేను ఈరోజు రాగి పిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. రాగి పిండి అనేది హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ. సో, హెల్త్‌కి చాలా మంచిదనమాట. సో, ఈ సమ్మర్‌లో ఇంకా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది రాగి జావ తాగితే. సో, అలాగే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాను నేను. దానిలో వాటర్ యాడ్ చేసుకొని బబుల్స్ లాగా కలుపుకోవాలి. బబుల్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలో 3 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని అవి బాగా మరిగించుకుంటూ ఉండాలి. ఈ గ్యాప్‌లో మనం చక్కగా పాలు వేడి చేసేసుకొని ఒక 2 ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి మా పాపకి. సో, డైలీ పాపకి 2 ఎగ్స్ నేను కంపల్సరీ ఇస్తాను. పిల్లల హెల్త్‌కి ఎగ్స్ అనేవి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఇవ్వండి. సో, ఈలోపు మనకి వాటర్ బాగా మరుగుతున్నాయి కదా! సో, మరిగే నీళ్ళల్లో మనం రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా! సో, ఆ నీళ్ళు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా ఒకసారి కలుపుకోండి. మీరు బబుల్స్ లేకుండా కలుపుకోండి. రాగి పిండి డైరెక్ట్‌గా యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే ఉండలు ఉండలుగా వచ్చిద్దనమాట. సో, ఉండలుగా ఉంటే బాగోదు. ఇలా యాడ్ చేసేసుకుంటే చక్కగా మనకి జ్యూసీగా వచ్చిద్దనమాట. ఏది ఉండలు ఉండకుండా. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మనకి దానిలో రాగి పిండి బబుల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చక్కగా దానిలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి నేను. మీరైతే చక్కగా బెల్లం యాడ్ చేసేసుకోండి. షుగర్ కన్నా బెల్లం చాలా బాగుంటుంది జాగిరి. సో, నేను బెల్లమే ప్రిఫర్ చేస్తాను. సో, అవైలబుల్గా లేదని షుగర్ వాడాను. సో, మీరు బెల్లం యాడ్ చేసేసుకొని తర్వాత దానిలో మనం కాచి పెట్టుకున్న పాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. పాలు చక్కగా యాడ్ చేసేసుకొని పాలు చక్కగా కలుపుకున్న తర్వాత ఆ 2 బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అనమాట చక్కగా మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసేసుకున్నాము. చూసారా ఎంత జ్యూసీగా వచ్చిందో. సో, ఇలాగా చక్కగా ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది. హెల్త్‌కి మంచిది. వెయిట్ లాస్ అవుతారు. పిల్లలకు కూడా చాలా హెల్త్‌కి మంచిగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి.